ఇవాళ ఖాళీగా ఉన్నా కదా అని ఒక షార్ట్ న్యూస్ యాప్ లో న్యూస్ చూద్దామని స్వైప్ చేస్తూ వెళ్తున్నాను. ఒక 10 సార్లు స్వైప్ చేశాను. అందులో 3 వార్తలు నన్ను కదిలించేశాయి. నిజం చెప్పాలంటే నిద్ర పట్టకుండా చేశాయి. ఏముంది ఆ న్యూస్ లో? ఒక 8th క్లాస్ స్టూడెంట్, స్కేటింగ్ ఛాంపియన్, ప్రిన్సిపల్ రూమ్ లో 52 సార్లు సారీ చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక 4వ తరగతి పాప క్లాస్ లో ఏడిపిస్తున్నారని 5 సార్లు టీచర్ దగ్గరకు వెళ్ళింది. కానీ టీచర్ ఓదార్చాల్సింది పోయి గట్టిగా అరిచేసింది. ఇక ఆ పాప మనకు లేదు. షారుఖ్ ఖాన్ లా అవుదాం అనుకున్న ఒక అబ్బాయిని వాళ్ళ టీచర్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని హేళన చేశారు. ఫలితం ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ మనం చూడాల్సిన కామన్ విషయం ఏంటంటే వీళ్ళందరూ ఓడిపోయింది చదువులో కాదు, మన ప్రవర్తన వల్ల, మన టీచర్ల ప్రవర్తన వల్ల ఓడిపోయారు. వెల్కమ్ టు ద టీచర్ టాకీస్. ఇవాళ మనం ఒక కఠినమైన విషయాన్ని మాట్లాడుకోవాలి. ఒక టీచర్గా మన మాటకి ఎంత బలం ఉందో దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడాలో మనం తెలుసుకోవాలి. నాకు తెలుసు ఇండియాలో టీచర్గా బతకడం ఎంత కష్టమో. సిలబస్ పూర్తి చేయాలి, మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ కంప్లైంట్స్, చాలీ జీతాలు, ఇవన్నిటి మధ్యలో ఆ యూపీలో టీచర్ అరిచినట్టుగా అంత బాధ్యత నాదేనా అని అనాలనిపిస్తుంది. మనము మనుషులమే, మనకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఒక చేదు నిజం చెప్పనా, ఈ ఫ్రస్ట్రేషన్ లో మనం పిల్లల మీద అరిస్తే వాళ్ళని దండించడం కాదు, ఆ క్రమంలో మనం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేస్తున్నాం. ఒకసారి ఆ 3 సంఘటనల్ని గమనిద్దాం. అవి మనకి ఎలా ఉండాలో నేర్పిస్తాయి. మొదటిది, ఈగో వద్దు. రాత్లాంలో ఆ 8వ తరగతి విద్యార్థి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి 52 సార్లు సారీ చెప్పాడంటే వాడి గుండెల్లో ఎంత భయం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా నీ కెరియర్ ని నాశనం చేస్తా, నీ మెడల్స్ ని లాక్కుంటా అని మనం వాడిని బెదిరిస్తున్నామంటే అది క్రమశిక్షణ కాదు, అది మన ఈగో. ఎక్కడ ఆపాలో మనకి తెలియాలి. ఇక రెండవది, హ్యూమిలియేషన్ ఈజ్ నాట్ టీచింగ్. అవమానించడం అంటే బోధించడం కాదు. ఢిల్లీలో ఆ కుర్రాన్ని వాళ్ళ టీచర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నావని ఎగతాళి చేశారు. మనము క్లాస్ ని కంట్రోల్లో పెట్టడానికి సర్కాజం ఒక మంచి ఆయుధం అనుకుంటాం. కానీ అట్లా ఎగతాళి చేసినప్పుడు, అవమానించినప్పుడు అది వాళ్ళని కుంగదీస్తుంది, వాళ్ళని చంపేస్తుంది. ఇక మూడవది, లిజన్, వినండి. ఆ 4వ తరగతి పాప టీచర్ దగ్గరికి 5 సార్లు వెళ్ళింది, లెక్కలు రాక కాదు, వాళ్ళ క్లాస్ లో పిల్లలు ఏడిపిస్తున్నారని చెప్పడానికి. అట్లాంటి సమయంలో మనం కసురుకుంటే వాళ్ళు ఇంకొవరికి చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆలోచించండి ఒకసారి. మరి దీన్ని ఎలా మార్చాలి? మన వల్ల ఏ స్టూడెంట్ కన్నీరు పెట్టకూడదంటే ఏం చేయాలి? టీచర్స్ ఈ 3 రూల్స్ పాటించండి. పాయింట్ 1, ద 10 సెకండ్ రూల్. ఏ స్టూడెంట్ మీదైనా అరవడానికి ముందు లేదా చేయి చేసుకునేదానికి ముందు ఒక 10 సెకండ్లు ఆగండి. ఈ కోపం నిజంగా పిల్లాడి మీదేనా లేక నా వ్యక్తిగత ఒత్తిడి వలన అని ఆలోచించండి. ఒకవేళ మన వ్యక్తిగత ఒత్తిడే అయితే దయచేసి ఆ కోపాన్ని పిల్లాడి మీద ప్రదర్శించకండి, పక్కకెళ్ళి నీళ్లు తాగండి. పాయింట్ 2, పబ్లిక్ ప్రైజ్, ప్రైవేట్ కరెక్షన్. ఇది ఒక గోల్డెన్ రూల్. ఏ పిల్లాడిని అందరి ముందు అవమానించకండి, తిట్టకండి. ఏదైనా తప్పు చేస్తే పక్కకు పిలిచి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, వీడిని చూడండి పెద్ద హీరో లాగా బిల్డప్ ఇస్తున్నాడు, ఇలా చెప్పడం తప్పు పద్ధతి. కరెక్ట్ ఏంటంటే, నాన్న నువ్వు చేసే తప్పు, ఇలా ప్రవర్తించకూడదు అని మెల్లిగా చెప్పండి. వాడు అర్థం చేసుకుంటాడు, అర్థమయ్యేలా చెప్పండి. అలా చేస్తే వాడు మిమ్మల్ని గౌరవిస్తాడు, ద్వేషించాడు. పాయింట్ 3, బి ఏ సేఫ్ హార్బర్. అమ్మలా వినండి. ఎవరైనా స్టూడెంట్ టీచర్ నన్ను కొడుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు అని మీ దగ్గరకు వస్తే మీ చేతిలో ఉన్న పుస్తకం పక్కన పెట్టి వాడి కళ్ళల్లోకి చూడండి, వాళ్ళ బాధను వినండి. టీచర్ అనేవాళ్ళు భరోసాగా ఉండాలి, కానీ భయపెట్టకూడదు. మిత్రులారా, మనం ఉన్నది పిల్లల భవిష్యత్తుని నిర్మించడానికి, నాశనం చేయడానికి కాదు. మెడల్స్ ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, సిలబస్ రేపు పూర్తి చేయొచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ రావు. కాబట్టి ఇవాళ మనం ఒక మాట అనుకుందాం. మన క్లాస్ లో పిల్లలు భయంతో కాదు, భరోసాతో ఉండాలి. మన మాటలు వాళ్ళని గాయపరచకూడదు, ధైర్యాన్ని ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే, చిన్నప్పుడు మనకు కావాల్సిన టీచర్లా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీలో ఆలోచన రేకెత్తిస్తే తోటి టీచర్స్ కి షేర్ చేయండి. మార్పు మన నుంచే మొదలవ్వాలి. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈస్ టీచర్ టాకీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.